నామానికి రూపానికి వగార, తర్వాత ప్రసిద్ధమయ్యి కూడా ఉంది. అందువల్ల స్రష్టృత్వాదేశ్చ స్పష్టస్య బ్రహ్మలింగస్య అశ్రవణాదితి. స్రష్టృత్వాది అంటే అర్థమేమి? సృష్టి, స్థితి, ప్రళయం, ఈ మూడు కూడా బ్రహ్మలింగస్య అశ్రవణాదు. అక్కడ బ్రహ్మలింగము, బ్రహ్మ అనే శబ్దం ద్వారా ద్యోతకమయ్యే గుర్తు మనకు కలిగినందువల్ల ప్రసిద్ధమై రూఢమై ఉన్న ఆకాశం, మహాకాశాన్ని తీసుకోవాలి. కానీ బ్రహ్మ శబ్దం చేత ప్రతిపాదింపబడే సర్వవ్యాపకమైన వస్తువును తీసుకునే అవకాశము లేదు అని ఈ యొక్క సూత్రానికి లేదా ఈ యొక్క మంత్రానికి పూర్వపక్షాన్ని అది నిరూపణ చేసి దానికి సమాధానం చెప్పాలి. ఏవం ప్రాప్తే ఇదముచ్యతే. ఎప్పుడైతే ఈ రకంగా మనకు సంభవించిందో సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి పరమేవ బ్రహ్మ ఇహ ఆకాశ శబ్దం భవితుమర్హతి. పరబ్రహ్మమే ఇక్కడ ఆకాశ శబ్దం చేత గుర్తించవలసి ఉంటుంది. కస్మాత్, ఎందుకు అంటే దానికి రూఢయింది అన్నావు కదా, రూఢిగా వచ్చింది, తర్వాతనేమో ప్రసిద్ధమైంది కాబట్టి దాన్ని ఆకాశం తీసుకోవాలన్నారు. ఇక్కడ మరి ఎందుకు తీసుకోవాలని మేము అడుగుతాం, దానికి సమాధానం చెప్పాలి అని పూర్వపక్షి అడిగితే అర్థాంతరత్వాది వ్యపదేశాత్. వేరే అర్థాంతర కథనం వల్ల, వేరే విషయాన్ని అర్థాంతరములో దాన్ని చెప్పినందువల్ల. ఎక్కడ చెప్పారు? తే యదంతరా తద్ బ్రహ్మ అంటే అది లోపల ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని చెప్పబడింది. ఆకాశం కూడా లోపల ఉంటుంది, కానీ ఇది అక్కడ మనకు శృతి చెప్పినందువల్ల బ్రహ్మస్వరూపాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఎలా అది? ఇది నామరూపాభ్యాం అర్థాంతరభూతం ఆకాశం వ్యపదిశతి. అర్థాంతరభూతం అంటే వేరే అర్థాన్ని గురించి అక్కడ ఆకాశం చెప్తే చెప్పవచ్చు. నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి వచ్చేసిందంటే ఆకాశం మొదలుందా, బ్రహ్మం మొదలుందా? ఆకాశం నుంచి వచ్చినాయంటే ఆకాశం కూడా వచ్చిందే, అది స్వతగా లేదు. అందుకే అర్థాంతరాన్ని గురించి చెప్పండి. అందువల్ల నామము రూపము ఇవి రెండు అర్థాంతరభూతం ఆకాశం వ్యపదిశతి. నచ బ్రహ్మను అన్యన్నామరూపాభ్యాం అర్థాంతరం సంభవతి. బ్రహ్మ కంటే భిన్నమైన వస్తువు నామరూపాలు నిర్వహించేదానికి అవకాశము లేదు, రాదు, అక్కడ అవకాశమే లేదు. సర్వస్య వికారజాతస్య ఈ యత్కించి జగత్యాన్ జగతి సమస్త సృష్టి లోపల, జగత్తు లోపల ఏదేది వికారజాతముందో దానికి నామరూపాభ్యామేవ వ్యాకృతత్వాత్. నామము రూపము వ్యాకృతత్వాత్ అంటే మొదలు ఉచ్చరించి తర్వాత చేయబడింది. ఇప్పుడు ఆకాశం వికారమా కాదా? వికారము అయినందువల్ల అదే స్వయం వికారం అయినప్పుడు ఇంకా మరి వికారజాతమైన ఈ ప్రపంచానికంతా నామరూపాలని ఏ విధంగా చేకూర్చగలుగుతుంది? బ్రహ్మము వికారం కాదు, అది సతసిద్ధము, సత్యవస్తువు, దేనికి వికారం కాదు. ఆకాశం అంటావా, మాయా వికారం అనుకోండి కొద్దిసేపటికి. అందువల్ల వికారభూతమైన ఆకాశము నామరూపాలు నిర్వహించే అవకాశము ఉండదు. నామరూపయోరపి నిర్వహణం నిరంకుశం నా బ్రహ్మణోన్యత్వ సంభవతి. ఆ నామరూపాల యొక్క నిర్వహణ కూడా నిరంకుశంగా నిర్వహించేదానికి బ్రహ్మ కంటే భిన్నమైన వస్తువు నిర్వహించే అవకాశము లేదు. ఎందుకు అంటే ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి అది అంకుశం కలిగి ఉందే కదా. పృథివీ జలము తర్వాత ఆ పైకి కారణం కార్యం చూసుకుంటూ పోతే సర్వకారణం బ్రహ్మం. కాబట్టి నిరంకుశంగా అంటే సర్వాధికారం చేత నామరూపాలను వ్యవహరించేదానికి, నిర్వహించేదానికి అవకాశము లేదు. ఆ దాని గురించి మనకు శృతి పలుకుతుంది. అనేనా జీవేనా ఆత్మానమను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. నేను జీవరూపంలో ప్రవేశించి నామాన్ని రూపాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. పరమాత్మ గురించిన వాక్యము మనకు కనిపిస్తుంది. నేను జీవరూపంలో ప్రవేశించి దేనిలో సమస్త జగత్తులో ప్రవేశించి నామాన్ని రూపాన్ని నిర్వహిస్తాను అంటే వ్యాకరవాణి అంటే చేస్తాను అని సంకల్పం చేసి ప్రవించాడు. తత్సృష్ట్వా తదేవానుప్రవిశతు. దాన్ని సృష్టి చేశాడు, అందులోనే ప్రవేశించాడు. ఆయనకు వేరే గతి లేదు కదా ఇంకా ప్రవేశించడానికి. ఆయనే సర్వవ్యాపకం, ఇంకా ప్రవేశించడం ఏంటిది? మరి ప్రవేశించడం అంటే మరి పరిచ్ఛిన్న వస్తువు ఏంటి ప్రవేశించడానికని ఒకవేళ అడుగుతామేమో.
పరిచ్ఛిన్న వస్తువు కాదు. ఎప్పుడైతే నామము రూపము వచ్చినాయో అనుకోకుండానే అందులో భాషిస్తూ ఉంటుంది, అంతేను. ఇప్పుడు ఇక్కడ ఆకాశం ఉంది, కుండ తయారు కాగానే అందులో ప్రవేశించిందా ఏంటి? ఆకారం ఎప్పుడైతే తయారైందో అందులో ఉంది, మొదలు ఉంది. ఆ కుండ ఆకారానికి ముందు ఉంది, ఆకారానికి లేకముందు కూడా ఉంది. ఇక్కడ కూడా నామరూపానికి ముందు ఉంది, నామరూపం తర్వాత కూడా ఉంది, నామరూపం ఉన్న సమయంలో కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రవేశించినట్టుగా ప్రవేశించడం వాస్తవంగా ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఈ విధంగా చేసే అవకాశము పరబ్రహ్మం తప్ప మరి ఆకాశానికి అవకాశం ఉంటుందా? ఉండదు. నను జీవస్యాపి ప్రత్యక్షం నామరూప విషయం నిర్వోఢత్వం అస్తి. జీవుడికి కూడా నామరూపాలు ప్రత్యక్షంగా నిర్వహించే అవకాశం కూడా లేదు, పరమాత్మకు తప్ప. మరి జీవుడికి ఉండేదాన్ని, జీవుడు ఎందుకు అంటే పరిచ్ఛిన్నుడు, పరిచ్ఛిన్నమైన వస్తువు సమస్త నామరూపాలు నిర్వహించేదానికి కూడా అవకాశము లేదు. ప్రత్యక్షం నామరూప విషయం నిర్వోఢం అస్తి అంటే బాఢం. సరే, అభేదస్త్వ వివక్షిత. మరి ఇక్కడ ఎందుకు చెప్పబడింది అంటే జీవుడు బ్రహ్మము ఒకటే అని చెప్పేదాని గురించి అక్కడ చెప్పి, ఎందుకంటే అది శరీరాది ఉత్థాయ అని చెప్పారు కదా. శరీరం నుంచి బయటకు వచ్చేది ఎవరు? జీవుడా పరబ్రహ్మమా? జీవుడు. మరి ఎందుకు చెప్పబడింది అంటే జీవుడు బ్రహ్మము ఒకటేనని చెప్పేదాని వివక్షతో అక్కడ చెప్పబడిందే కానీ వాస్తవికంగా జీవుడు నిర్వహించిన విషయం అక్కడ మనకు సిద్ధాంతము కాదు. అందువల్ల నామరూప నిర్వహణాభిధానాదేవ స్రష్టత్వాది బ్రహ్మలింగ విహితం భవతి. నామాను రూపాలను నిర్వహించినందువల్లనే సృష్టిత్వం ఏదైతే ఉందో బ్రహ్మమును గుర్తు చేస్తుంది. కానీ ఆ రెండు శబ్దాలు లేకపోతే జీవుడు వస్తే రావచ్చుగాక. నామరూప నిర్వహణ కేవలం బ్రహ్మమునకు తప్ప సర్వశక్తివంతుడైన తత్వానికి తప్ప ఇంకోవరకు నిర్వహించే అవకాశము లేదు. కాబట్టి ఆ నిర్వహితం ఏదైతే ఉందో బ్రహ్మమును గుర్తు చేసేదానికి లింగము అన్నారు. నామరూప నిర్వహణాదేవ చతుష్ట్వాది బ్రహ్మలింగం అభిహితం. తద్బ్రహ్మ తదమృతం త ఆత్మ. నామరూపాలను ఏదైతే నిర్వహించిందో అదే బ్రహ్మస్వరూపము, అదే అమృతస్వరూపము, అదే ఆత్మస్వరూపం అని కూడా శృతి చెప్తుంది. అయితే ఇక్కడ మన జీవుడు కాదండి, జీవుడు అయితే కావచ్చు, జీవుడు బ్రహ్మరూపమే, కానీ నామరూపాన్ని నిర్వహించడానికి మాత్రం అవకాశం. ఎందుకంటే తాను స్వయం పరిచ్ఛుండై ఉన్నాడు. పరిచ్ఛుండై ఉండి సమస్త నామరూపాన్ని నిర్వహించే అవకాశము జీవుని సత్తాలోంది కాదు. కాకపోతే జీవుడు బ్రహ్మమే అనే భావం చేతి చెప్తే చెప్పొచ్చు. అందుకొరకు ఇక్కడ చెప్పబడింది ఏంటిది అంటే అదే బ్రహ్మస్వరూపము. ఏదైతే నామరూపాలు నిర్వహించిందో అది బ్రహ్మస్వరూపము. ఏది బ్రహ్మస్వరూపమో అదే అమృతస్వరూపము. ఏది అమృతస్వరూపమో అదే ఆత్మస్వరూపము. ఇది చ బ్రహ్మవాదస్య లింగాన్ని. బ్రహ్మమును గురించి చెప్పేదానికి గుర్తులు. లింగం అంటే ఏంటిది? గుర్తు. బ్రహ్మ అమృతం అనేది ఒక గుర్తు, ఆత్మ అనేది గుర్తు. అందువల్ల ఆకాశస్థలింగాత్ ఇత్యస్యైవాయం ప్రపంచ. ఇదంతా కూడా ఆకాశస్థలింగాత్ అని 1వ అధ్యాయం 1వ పాదంలో 22వ సూత్రంలో విస్తారంగా చెప్పబడింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ బహు విస్తారంగా చెప్పబడింది. ఇక్కడికి ఈ ప్రకరణము అయిపోయింది. తర్వాత సుషుప్త్యుత్క్రాంతి అధికరణం. సుషుప్తి నుంచి ఉత్క్రాంతి అంటే బయటికి వస్తాడు ఎవరు? అదే విచారణ. ఇప్పుడు జీవుడా బ్రహ్మమా బయటకు వచ్చేదనేది విచారణ చేయాలా. సుషుప్త్యుత్కాంత్యోర్భేదేన. సుషుప్తి ఉత్కాంతి చేత భేదం చేత భేదేన అనేవి ఇచ్చారు. ఇక్కడ బృహదారణ్యకంలో 6వ ప్రపాఠకం అంటే 6వ ప్రపాఠకం లోపల ఒక మాట వస్తుంది. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష అని 6వ ప్రపాఠకంలో ఈ మంత్రం వస్తుంది. కథమ ఆత్మ. ఇందులో ఏది ఆత్మ? ఇందులో అంటే ఇప్పుడు కథమ కతర ఈ రెండు వస్తాయి. అన్యము అన్యతరము అన్యతమము. ఈ అన్నిట్లో ఆఖరి వాడేవాడు లేదా ఈ అన్నిట్లో రెండో వాడేవాడు అనే దాని కొరకు ఈ తమ ప్రత్యయము వాడబడుతుంది. అందువల్ల కథమ అంటే ఇందులో ఎవరు ఆత్మ అనేది ఒక ప్రశ్న వచ్చింది. యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ఈ ఇంద్రియాలన్నిట్లో ఎవడైతే విజ్ఞాన స్వరూపం కలిగి ఉన్నాడో వాడే ఆత్మ. హృద్యంతర్జ్యోతి. హృదయాంతరంలో జ్యోతిస్వరూపుడై ఉన్న పురుషుడు
ఈ అన్నిటిలో విజ్ఞానమై ఉన్నవాడు వాడే ఆత్మ అని ప్రశ్న సమాధానము ఆ మంత్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉపక్రమ్య ఈ రకంగా ప్రారంభం చేసి భూయానాత్మ విషయ ప్రపంచకృత మళ్ళీ ఆయాత్మను గురించే విస్తారంగా చెప్పబడింది. ఏది ఆత్మ అనేది ప్రశ్న వేసి దాని గురించి ఆ ప్రపంచం అంటే అర్థమేమి? విస్తారం. ప్రపంచం అంటే విస్తారం చేయబడింది. అక్కడ తత్ కిం సంసారి స్వరూపమాత్ర అన్వ్యాఖ్యానపరం వాక్యం ఉత అసంసారి స్వరూప ప్రతిపాదన పరమితి సంశయ. అక్కడ కథమాజ్ఞ విజ్ఞానమయ ప్రాణేషు జ్యోతిపురుష అనే దగ్గర సంసారి అయిన జీవుని గురించి చెప్పబడిందా, అసంసారి అయిన పరమాత్మని గురించి చెప్పబడిందా? వాక్యం ఉత అసంసారి స్వరూప ప్రతిపాదన పరమితి సంశయ. కిం తావత్ ప్రాప్తం సంసార అసంసార జీవుడ పరబ్రహ్మమా అక్కడ చెప్పింది అని ప్రశ్న వేస్తే ఏం సంభవించిందంటావా? సంసారి స్వరూపమాత్ర విషయమేవేతి. అక్కడ చెప్పిందంతట సంసారి అయిన జీవుని యొక్క స్వరూపమే పరబ్రహ్మము కాదు, అసంసారి అయిన పరబ్రహ్మము కాదు అని సంభవించింది. కుత ఎందుకు అంటావా? ఉపక్రమ ఉపసంహారాభ్యాం. శాస్త్రములో ఒక ప్రసిద్ధమైన ప్రక్రియ ఉంటుందంటే ఉపక్రమము ఉపసంహారం అని. ఏ విషయాన్ని గురించి ప్రారంభం చేస్తామో వ్యాఖ్యానం చేసి చేసి సమాప్తం చేస్తూ ఆ విషయాన్ని చెప్పి సమాప్తం చేస్తాం. మనం కూడా మాటల్లో ఏం చేస్తామంటే మొదలుపెట్టింది ఒక మాట అయితే చివరికి వచ్చేవారికి ఇంకో మాట దగ్గర పోతుంది. అట్లా కాకుండా శాస్త్రమే ఏ విషయాన్ని ఎత్తుకుంటుందో మధ్యలో ఆయా సందేహాలు ప్రశ్నలు సమాధానాలు వచ్చినా చివరి వరకు ఏంటిది ఆ విషయాన్ని చెప్పి నిర్ధారణ చేసి ఉపసంహారం జరుగుతుంది. దీన్ని ఉపక్రమము ఉపసంహారం అంటారు. ఉపక్రమము జీవుని గురించి చెప్పబడింది, ఉపసంహారము జీవుని గురించే చెప్పబడింది. కాబట్టి ఈ రెండింటిని చూసినందువల్ల అవగాహనకు వచ్చేది ఏంటి అంటే ఆ మంత్రంలో చెప్పబడింది సంసారి అయిన జీవుడే కానీ అసంసారి అయిన పరమాత్మ కాదు అనేది. ఉపక్రమంలో ఏం చెప్పబడింది? ప్రారంభంలో యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని ప్రారంభం చేశాడు. మంత్రం చూస్తున్నారు కదా. యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ప్రాణేషు అంటే ఇంద్రియాలలో విజ్ఞానం కలిగిన వాడెవరు? జీవుడు. ఇది శారీరలింగా. విజ్ఞానమయ అంటే ఏంటిది? విజ్ఞానం కలిగిన వాడు. శారీర అంటే శరీరంలో ఉన్న జీవునికి గుర్తు చెప్పబడింది, అంతే కదా. సమస్త ఇంద్రియాలు జడాలు. సరే, విజ్ఞానం కలిగిన వాడెవడు? జడమైంది విజ్ఞానం కలిగి ఉండదు కాబట్టి జీవుడే అని చెప్పబడుతుంది. ఇక్కడేమో శారీరలింగం అంటే శరీరములో ఉన్న సంసారి అయిన జీవుడే గుర్తుగా చెప్పబడింది. ఇది ఉపక్రమం. ఎందా ఉపసంహారేచ. చివరిలో ఉపసంహారం ఏం చేశాడు? తవా ఏష మహాన్ అజహ ఆత్మా యోయం విజ్ఞానమయ ప్రాణేషు. తవా ఏష మహాన్ అంటే అతడే. ఏ ప్రాణాలలో ఏదైతే విజ్ఞాన శబ్దం చేత చెప్పబడిందో అతనే మహాన్, గొప్పనైన వాడు. అజహ అంటే పుట్టకలేనివాడు. ఆత్మ అదే వ్యాపకమైన తత్వము. యోయం ప్రాణేషు విజ్ఞానమయ. ఎవడివాడు? ఈ ప్రాణాలలో ఇంద్రియాలలో ఎవడైతే విజ్ఞాన స్వరూపుడై ఉన్నాడో అతనే ఇవన్నీ అని ఉపసంహారంలో కూడా చెప్పబడింది. ఉపక్రమము విజ్ఞానమయం చెప్పింది, ఉపసంహారము విజ్ఞానమయం ఆత్మని చెప్పబడినందువల్ల ఇది తద్ అపరిత్యాగాతో మధ్యేపి బుద్ధాంతాద్యవస్థోపన్యాసేన తస్సేవ ప్రపంచనాదితి. దాన్ని వదిలిపెట్టకుండా, విషయాన్ని అంతటితో వదిలిపెట్టకుండా మధ్యలో కూడా ఉపక్రమము ఉపసంహారము చివరిది మొదటిది కదా, మధ్యలో కూడా ఏం చెప్పబడింది? బుద్ధాంతాద్యవస్థోపన్యాసేన. బుద్ధికి సంబంధించిన బుద్ధాంతం అంటే మొదటి నుంచి బుద్ధి వరకు కూడా ఏ ఏ అవస్థలు ఉన్నాయో, ఏ ఏ రకంగా ప్రవర్తిస్తుందో దాన్ని కూడా ప్రపంచనాథంటే విస్తారం చేసి చెప్పబడినందువల్ల అప్పుడు ఉపక్రమం అయింది, మధ్యలో అయింది, చివరిలో కూడా అయింది. ఆ విజ్ఞానం ఏం చెప్పినందువల్లనే ఇవన్నీ కూడా విజ్ఞానమే సంసారి అయిన జీవుని యందు సమన్వయం అయినందువల్ల సంసారి అయిన జీవుడే గ్రహింపబడతాడు కానీ అసంసారి అయిన పరమాత్మ గ్రహించబడేదానికి అవకాశము లేదు అనే దాన్ని పూర్వపక్షము నిలబెట్టింది. ఇంత పొడుగు. తర్వాత సమాధానం చెప్పాలి కదా. ఏవం ప్రాప్తే బ్రూమః.
ఈ రకంగా పూర్వపక్షం సంభవించినందువల్ల దానికి సమాధానం బ్రూమహ అంటే చెప్తున్నాం. ఏంటది? పరమేశ్వరేపదేశ పరమేవ ఇదం వాక్యం. అక్కడ ఏ వాక్యం ఇది చెప్పబడిందో పరమేశ్వరుని పరమే కానీ జీవపరము నా శారీరమాత్రాన్వ్యాఖ్యానపరం. శారీరం అంటే ఎవరు? శారీరుడు అంటే జీవుడు, పరమాత్మ అంటే శరీరం లేనివాడు. పరమేశ్వర పరమ వాక్యమే తప్ప అది జీవపరమైన వాక్యం కాదు. కస్మాత్ ఎందుకు అని అడుగుతావా? సుషుప్త ఉత్క్రాంతౌ చ శారీరాద్భేదేన పరమేశ్వరస్య వ్యపదేశాత్. సుషుప్త ఉత్క్రాంతౌ చ సుషుప్తి నుంచి బయటికి వచ్చినందువల్ల శారీరాద్భేదేన పరమేశ్వర ఉపదేశాత్. శారీరం అంటే జీవుని కంటే భిన్నమైన వారిని చెప్పినందువల్ల అక్కడ పరమాత్మ స్వరూపాన్ని గ్రహింపబడతారు. శరీరుడు జీవుడు వేరయ్యాడు. సుషుప్తి యందు శరీరం నుంచి బయటికి వచ్చినందువల్ల అనే ఉపదేశము లేదా అక్కడ సమాధానము మనకు కనిపించినందువల్ల జీవుని కంటే భిన్నమైన వాడు పరమాత్మ, అతనే ఉత్క్రాంతి అంటే అక్కడి నుంచి సుషుప్తి నుంచి బయటకు వచ్చిందని మనకు గ్రహణకు జరుగుతూ ఉంది. కాబట్టి సుషుప్తౌ తావతు అయం పురుష ప్రాజ్ఞేనాత్మన సంపరిషక్తో న బాహ్యం కించన వేద నా అంతరం. సుషుప్తి యందు ఈ జీవుడు, ఏ జీవుడు? శారీరి అయిన జీవుడు ప్రాజ్ఞేనాత్మన సంపరిషుక్త, ప్రజ్ఞాత్మైన ఆత్మను సంపరిషుక్త దాని యందు లయమైన కారణం చేత ఎక్కడ పోతాడు? పొద్దున్న చెప్పుకున్నాం కదా, ప్రజ్ఞానఘన ఏవానందమయో ఆనంద భుక్ అని చెప్పుకున్నాం కదా. ఈ జీవుడు ఏం చేస్తాడు? సుషుప్తిలో ప్రజ్ఞాత్మతే సంపరిషుక్త అంటే కౌరించుకొని ఏకం కావడము దాని సంపరిషుక్తను. బాహ్యం కించన వేద, బయట నుంచి తెలుసుకోలేడు, లోపల దాన్ని కూడా తెలుసుకో. ఎందుకంటే బయట ఇంద్రియాలు లేవు తెలుసుకున్న దానికి, లోపల కూడా తెలుసుకున్న దానికి మనస్సు లేదు. మనసు ఉంటే కదా స్వప్న రూపంలో ఆయన తెలుసుకుంటాడు. అందుకొరకు ఇంద్రియాలు లేనందువల్ల బయట తెలుసుకోడు, సంస్కారం లేదు, మనసు లేనందువల్ల లోపల కూడా తెలుసుకోడు. నా అంతరం ఇది శారీరాద్భేదేన పరమేశ్వరం వ్యపదిష్యతి. అక్కడ శరీరానికంటే భిన్నమైన వాడు అని చెప్పబడుతుందా లేదా? ఎవరు? శారీరి అయిన జీవుడు పోయి ఎక్కడైతే లయమయ్యాడో అప్పుడు శారీరి వేరయ్యాడు, లయం కాబడిన తత్వము వేరైంది. ఒక తత్వం ఉంటే కదా శారీరి పోయి ఎక్కడ లయమయ్యాడు. అప్పుడు శారీరి కంటే భిన్నమైన తత్వాన్ని చెప్పారా, శారీరాన్ని చెప్పారా? అందువల్ల సుషుప్తౌ తావత్ ఇది శారీరాద్భేదేన పరమేశ్వరం విపదిషి. తత్ర పురుష శారీర స్యాత్ తస్య వేదితృత్వాతు. అక్కడ పురుషుడు ఏంటిది? శారీరుడు, జీవుడు. అందువల్ల వేదితృత్వాతు బాహ్యాభ్యంతర వేదన ప్రసంగే సతి. శారీరుడు ఎవరు? తెలుసుకునేవాడు, కర్త. జీవుడు కర్త కదా, తెలుసుకునేవాడు. బాహ్యం అంటే బయట, అభ్యంతరం అంటే లోపల. వేదన ప్రసంగే సతి తెలియలేదు అనేది జీవుని గురించి చెప్పిందా, ఆత్మని గురించి చెప్పిందా? జీవుని గురించి చెప్పాడు. అందువల్ల తత్ ప్రతిషేధ సంభవాతు. అందువల్ల జీవుడు అయ్యేదానికి అవకాశము లేదు. ప్రజ్ఞానం అని శబ్దం చేత ప్రాణేషు అన్నాడు కదా, ఆ ప్రాణేషు అని శబ్దం చేత మరి విజ్ఞానమయ స్వరూపం ఏంటిది అంటే పరమాత్మ అవుతుంది. కానీ జీవుడయ్యాది అక్కడ తెలుసుకోలేని చెప్తున్నాడు కదా. లోపల తెలుసుకోలేడు, బయట తెలుసుకోలేని శారీరుని గురించి చెప్పారు కానీ విజ్ఞానమయ స్వరూపమైన పరమాత్మ గురించి అక్కడ చెప్పిన విషయము కాదు. ప్రాజ్ఞ పరమేశ్వర విజ్ఞానమయ్య అన్నాడు కదా. ప్రాజ్ఞుడు ఎవరిక్కడ? ప్రకృష్టేన జానాతీతి ప్రాజ్ఞ, ప్రకృష్టేన అజ్ఞ ప్రాజ్ఞ, అది కూడా అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇక్కడ ప్రాజ్ఞుడు ఎవరు? పరమేశ్వరుడు. సర్వజ్ఞత్వ లక్షణయా. ఆ ప్రజ్ఞ ఏంటిది? సర్వజ్ఞం, సర్వం జానాతి సర్వజ్ఞ, సర్వాన్ని అక్కడ తెలుసుకోలేదు, లోపల తెలుసుకోలేడు, బయట తెలుసుకోలేదు అన్నాడు. తెలుసుకోలేనివాడు జీవుడు అవుతాడా? తెలుసుకునేవాడు జీవుడు అవుతాడా? తెలుసుకోలేనివాడు జీవుడయ్యాడు. ఇక్కడ తెలుసుకునేవాడు కాబట్టి ప్రజ్ఞ ఏంటిది? తెలివి. ఆ తెలియగలిగినవాడు ప్రజ్ఞావంతుడు. అదేంటిది? సర్వజ్ఞత్వ లక్షణయ ప్రజ్ఞయ అంటే సర్వజ్ఞత్వం సమత్వాన్ని తెలుసుకునే అని ప్రజ్ఞ చేత నిత్యం అవియోగాతో ప్రతినిత్యం కూడా వాళ్ళిద్దరికీ వియోగం జరగదు. ఎందుకంటే వాడు పోయి కలుస్తూనే ఉంటాడు, మళ్ళీ బయటికి వస్తూనే ఉంటాడు. కానీ ఆ తత్వం అట్లాగే ఉంటుంది. తథా ఉత్కాంతావపి అయం శారీర ఆత్మ ప్రాజ్ఞేనాత్మన
అన్వారూఢ ఉత్సర్జన్ యాతి. ఉత్క్రాంతి సమయం లోపల పొయ్యి అక్కడ కలుసుకున్నాడు. బయటికి వచ్చే సమయంలో కూడా శారీరాత్మ అంటే ఈ జీవాత్మ ప్రాజ్ఞేనాత్మాన్ అన్వారూఢ ఉత్సర్జన్ ప్రాజ్ఞస్వరూపమైన ఆత్మను విడిచిపెట్టి బయటికి వస్తున్నాడు. లోపల పోయినప్పుడేమో దాని అందులో ఏమైపోయాడు, బయటికి వచ్చేప్పుడు ఆ వదిలిపెట్టి బయటికి వచ్చేస్తున్నాడు. ఉత్సర్జన్ యాతి అని. ఇతి జీవాత్ భేదేన పరమేశ్వరం వ్యపదిష్టతి. అక్కడ జీవుడి కంటే భిన్నమైన పరమేశ్వరుని బోధిస్తుంది కానీ జీవుణ్ణి పోయేమో అక్కడ కలుసుకున్నాడు, లోపల బయట లేదు, వచ్చేప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టి బయటికి వస్తూ ఉన్నాడు. అందువల్ల ఇక్కడ జీవుని కంటే భిన్నమైన వాడు అనే భేదాన్ని మనకు ఆ శృతి వాక్యము తెలుపుతోంది. తత్రాపి శారీరో జీవ శారీర స్వామిత్వాత్. శారీరం జీవుడు ఎందుకు చెప్పారు? శరీరానికి స్వామి అయిన జీవుడు ఆ శరీరానికి స్వామి అంటే అధికారి. అందువల్ల దాని గురించి ప్రాజ్ఞస్తు సైవ పరమేశ్వర. అతడే ప్రాజ్ఞస్వరూపం కూడా పరమేశ్వర స్వరూపుడు, శరీరానికి అధికారి ఆయనే. ఎందుకంటే పోయి అక్కడ ఏకమయ్యాడు కాబట్టి, తదాకారాన్ని చెందాడు కాబట్టి, చెందినప్పుడు ప్రాజ్ఞస్వరూపుడు ఆయనే అవుతాడు. తస్మాత్ సుషుప్తి ఉత్క్రాంత్యోర్భేదేన వ్యపదేశాత్. సుషుప్తిలోకి పోయినందువల్ల, అక్కడి నుంచి వచ్చినందువల్ల ఇక్కడ భేదం కలిగిస్తుంది. పరమాత్మ సుషుప్తిలోకి వెళ్ళాడు, ఆయన మళ్ళీ తిరిగి కూడా ఎప్పుడు మేలుకొని ఉంటాడు. పాపం ఎట్టుంటాడో ఆయన, ఏమో నిద్రపోయే పనే ఉండదు. మనకు ఒకరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, తెల్లారి పనులు కూడా చేస్తాం. మరి పరబ్రహ్మకు పాపం నిద్రే లేదు, సుషుప్తి లేదు, మళ్ళీ ఆయనకు శరీరం ఉంటుంది కదా, సుషుప్తి వగర బయటకు వచ్చేసి. అందువల్ల లోపలికి వెళ్ళి ఐక్యమైనందువల్ల మళ్ళీ వదిలిపెట్టి వచ్చినందువల్ల ఈ భేదం కనిపిస్తుంది. అంటే ఎప్పుడు రెండు ఉన్నప్పుడు కదా, వాడు పోయి కలుసుకుంటుంది, మళ్ళీ విడిపోతుంది. ఈ తత్వం పోయి ఇక్కడ కలుసుకున్నప్పుడు, ఇది అధిష్టానంగా ఉన్నప్పుడు ఈ రెండింటికి భేదం అంటామా, వేరంటామా, ఒకటంటామా? భేదమే అంటాము. అందువల్ల పోయి ఆత్మాన్ అన్వారూఢత్వాత్ ఉత్సర్జాన్ యాతి. ఇది జీవాత్ భేదేన పరమేశ్వరం వ్యపదేశ. జీవుని కంటే విభిన్నమైన వాడు పరమేశ్వరుని. ఇక్కడ ఏది ఆపేక్ష విభిన్నత్వమే కానీ వాస్తవిక భిన్నత్వం కాదు. శరీరం ఉన్నంత వరకు మరి భేదం కనిపిస్తూ ఉంటుంది కదా. తత్రాపి శారీరో జీవ శరీర స్వామిత్వాతు ప్రాజ్ఞస్తు సైవ పరమేశ్వర. అక్కడ జీవుడు కూడా ఎందుకన్నారు? శరీరానికి స్వామి అయినందువల్ల, ఉపాధితో కూడున్నందువల్ల అక్కడ భేదం ఉంది. వాస్తవికంగా భేదం లేదు, కానీ శరీరం పైన అభిమానం ఉన్నందువల్ల, ఉపాధితో కూడిగున్నందువల్ల ఏది భేదము. తర్వాత ప్రాజ్ఞస్తులు ఏది మనం ప్రాజ్ఞ శబ్దం చేతి చెప్పబడమో ఆ శబ్దం చేతి చెప్పబడిన తత్వం ఏంటిది? పరమాత్మ, పరమేశ్వరుడు. తస్మాత్ సుషుప్త్యుత్క్రాంతయోర్భేదైన వ్యపదేశాత్ పరమేశ్వర ఏవాత్ర వివక్షతి గమ్యతే. సుషుప్తిలోకి వెళ్ళడము, బయటికి రావడం అనే ఈ భేదం కలిగి ఉన్నందువల్ల పరమేశ్వరుడే ఇక్కడ ఆ శబ్దం చేతి చెప్పబడుతుంది అని మనకు అవగాహనకు వస్తుంది అని ఇంతవరకు సమాధానము చెప్పారు. తర్వాత యదుక్తం ఆద్యంత మధ్యేషు శారీరలింగాత్ మొదలేమన్నాడు? ఉపక్రమ ఉపసంహార మధ్య లోపల శారీరేని జీవునికి సంబంధించిన విషయం అక్కడ చెప్పబడిందని మొదలు చెప్పాడు లేదా? అది దానికి సమాధానం చెప్పాలా వద్దు ఇప్పుడు? ఎందుకంటే అతను వేసిన ప్రశ్న కూడా సామాన్యమైంది కాదు కదా. ఉపక్రమ ఉపసంహార మధ్యలో జీవునికి సంబంధించింది అక్కడ వ్యాఖ్యానం జరిగినప్పుడు కేవలం పరమాత్మని తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? ఉండదు. ఆయన ఆ ప్రశ్న ప్రకారం ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలా. తత్పరత్వం వాక్యం ఇది చేతు. అది ఆ విధంగా 3 చోట్ల కూడా తీసుకున్నందువల్ల జీవపరత్వం అని ఏదైతే నీవు అన్నావో దాని గురించి ఇప్పుడు సమాధానము చెప్తున్నాడు. ఉపక్రమే తావత్ యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ఉపక్రమంలో ఏమన్నాడు? అన్ని ఇంద్రియాలలో ఎవరైతే విజ్ఞానమయుడున్నాడో అనేది ఉపక్రమము. ఇతిన సంసారిత్వం వివక్షితం. అక్కడ సంసారి అయిన జీవుని గురించి చెప్పబడిన మాట అది కాదు. ఎందుకు? కింతరిహి అనోద్య సంసారి స్వరూపం పరేణ బ్రహ్మణ అస్య ఏకతం వివక్షతి. సంసారి యొక్క స్వరూపాన్ని చెప్పి పరరూపమైన బ్రహ్మమందు ఏకత్వాన్ని చెప్పేదాని కొరకు చెప్పబడింది. కేవలం జీవుని గురించి చెప్పేదానికి కాదు. అది దేని గురించి చెప్పేదాని కొరకు? సంసారిని చెప్పినప్పటికీ అది బ్రహ్మతో ఏకమై ఉన్నాడు, బ్రహ్మమే అని చెప్పే ఉద్దేశం చేత చెప్పాడు కానీ కేవలం జీవుని గురించి చెప్పవలసిన మాట అది కాదు. యతో
ధ్యాయతి వా లేలాయతి వా ఇత్యేమాది ఉత్తర గ్రంథ ప్రవృత్తి. ధ్యానం చేసిన వాడి వలె, తెలుసుకున్న వాడి వలె, ఆడుకున్న వాడి వలె ఉత్తర గ్రంథ ప్రవృత్తి. దాని తర్వాత ధ్యాయతీవ అంటే ధ్యానం చేస్తున్న వాని వలె. ధ్యానం చేస్తున్న వాడు మంచివాని వలె నటించాడంటే మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడే కదా. ధ్యాయతి అంటే ధ్యానం చేసిన వాని వలె ఉన్నాడు అంటే ధ్యానం చేయనట్టే కదా లెక్క. పరమాత్మ ధ్యానం చేస్తాడా? చేయడు. అందువల్ల ఈ గ్రంథ ప్రవృత్తి ముందు చెప్పినందువల్ల సంసారి ధర్మ నిరాకరణ పర లక్ష్యతే. సంసారి ధర్మాలు పరమాత్మ యందు లేవు అని ఈ విషయాన్ని నిరూపణ చేసి దానికి మాత్రం చెప్పబడింది. కానీ వాస్తవిక ప్రాణేషు విజ్ఞానమయ అంత మాత్రం చేత జీవుని గురించి చెప్పబడిన మాట కాదు. తథ ఉపసంహారేపి, ఇదం ఉపక్రమ వాక్యాన్ని గురించి చెప్పారు. ఉపసంహారంలో కూడా అదే మాట చెప్పారు కదా. ఉపసంహారేపి యథోపక్రమే వ ఉపసంహరతి సవ ఏష మహాన్ అజహ ఆత్మా యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ఇదేంటిది? ఉపసంహార వాక్యం కదా. మొదలు అని చెప్పింది అలా ప్రశ్న వేసిన దానిలో ఉపసంహార వాక్యము. సవా ఏష మహాన్ అజ, అతనే మహాన్ అంటే గొప్పవాడు, అజ అంటే పుట్టుకలేనివాడు, ఆత్మ అంటే వ్యాపకతత్వము, అతనే ప్రాణులలో విజ్ఞానమయ అంటే ఇంద్రియాలు విజ్ఞాన స్వరూపుడు అని చెప్పబడింది ఉపసంహార వాక్యము. యోయం విజ్ఞానమయ ప్రాణి సంసారి లక్ష్యతే. విజ్ఞానమయ అని ఈ ప్రాణేషు విజ్ఞానమయ అనే శబ్దం ద్వారా ఎవరు లక్షింపబడ్డారు? ఇప్పుడు జీవుడు అనేది మనకు లక్ష్యంలోకి తీసుకున్నారు కదా. తవా ఏష మహానజ, అతడే అజుడు, ఆత్మ, పరమేశ్వరుడు ఏవ అస్మాభి ప్రతిపాదిత ఇత్యర్థ. అతడే ఎవడైతే ప్రాణులలో విజ్ఞానమయుడు అని చెప్పబడిందో, అంటే జీవుడు కదా చెప్పబడింది, ఆ జీవుడే అజుడు, ఆత్మ, పరమేశ్వరుడు. ఇది దీనికి ఆయనకు తేడా లేదు అనేదాన్ని మేము చెప్పబోతున్నాం. అంతే. ఏమో అతన్ని వేరు ఇతన్ని వేరు చేశాము. ప్రాణాలలో ఉంది అదే తత్వము, బయట ఉంది అదే తత్వము, అంతర్బహిష్య తత్వం అంటున్నాం కదా. అంటే అక్కడున్న తత్వం వేరు కాదు, ఇక్కడ ఉన్న తత్వం వేరు కాదు. అదే అజస్వరూపము, మహాన్ స్వరూపము అనే విషయం, అదే పరమేశ్వర స్వరూపం అని ప్రతిపాదిత. ఇంకా వేరే లేదు. పరమాత్మ కంటే భిన్నమైన వాడు అయితే కదా అతన్ని మేము వేరు చేసేదానికి. ఆ తత్వమే ఈ తత్వం, ఈ తత్వమే ఆ తత్వం. యస్తు మధ్యే ఉపక్రమ ఉపసంహారం అయిపోయింది కదా. మధ్యలో వాక్యాలు కూడా చెప్పబడ్డాయని పూర్వపక్షం వారు అన్నారు కదా. బుద్ధాంతాద్యవస్థోపన్యాసాత్ సంసారి స్వరూప వివక్షాం మన్యతే. మధ్యలో కూడా చెప్పబడిన వాక్యాలు బుద్ధి ద్వారా గ్రహింపబడే వ్యవస్థ ఉన్నందువల్ల సంసారి అని ఏ విషయం అయితే చెప్పబడిందో, స ప్రాచీమపి దిశం ప్రస్థాపిత ప్రతీజమపి దిశాం ప్రతిష్ఠేత యతో న బుద్ధ్యంతావస్థాపన్యాసేనావస్థావత్వం సంసారిత్వం వా వివక్షితం. అక్కడ ఏం చెప్తే ప్రాచీమపి దిశం ప్రస్థాపిత అంటే తూర్పు దిశలో స్థాపింపబడింది. ప్రతీచమపి దిశం, ప్రతీచ అంటే ఏంటిది? పడమర దిశలో కూడా ఉంది. యతో న బుద్ధాంతాద్యవస్థోపన్యాసే, బుద్ధాంతం అంటే బుద్ధి గుహ్యందు కూడా అదే ఉంది. ఈ రకంగా ఉపన్యాసేన అవస్థావత్వం అంటే అవస్థ అంటే ఏంటిది? ఒక దగ్గర ఉండడం కదా. అవస్థ అంటే ఏంటిది? ఒక దగ్గర ఉండడం. అవస్థ అంటే జాగ్రత్త అవస్థ వగైరా వగైరా అంటే ఒక చోట ఉండడము. ప్రాగ్ దిశలో ఉన్నాడు, పశ్చిమ దిశలో ఉన్నాడు, బుద్ధిలో ఉన్నాడు అంటే మరి ఇక్కడ ఏకదేశాన్ని పరిచ్ఛిన్నతను గుర్తు చేస్తుంది కదా. అది సంసారిత్వం వా వివక్షితం. సంసారిని గురించి చెప్పడం లేదు. అక్కడ ఉంది అదే, అక్కడ ఉంది అదే, అక్కడ ఉంది అదే అని చెప్తున్నారు కానీ అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అని చెప్పడం లేదు. అంటే అక్కడే ఉన్నాడంటే సంసారి అవుతుంది, అక్కడ ఉన్నది అనేది చెప్తే సంసారి అని జీవుడు చెప్పడం కాదు. కింతరిహి అవస్థారహితత్వం అసంసారిత్వం వచ్చితం. ఆయనకు ఒక అవస్థ లేదు. ఎందుకంటే పరిచ్ఛిన్నుడు అయితే కదా అవస్థ అవుతుంది. తూర్పులో ఉన్నాడు పడమలో ఉన్నాడు అంటే తూర్పులోనే ఉన్నాడు పడమలోనే ఉన్నాడు అనడం లేదు కదా. ఒక శరీరం పరిచ్ఛిన్నత్వం ఉంటే ఆ విధంగా అక్కడే ఉన్నాడని చెప్పేందుకు అవకాశము ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్ని బట్టి చూసినట్టయితే బుద్ధాంతావస్థోపన్యాసేన అవస్థావత్వం సంసారిత్వం వ్యక్తి కింతని అవస్థారహితత్వ అసంసారిత్వం. ఆయనకు ఒక అవస్థ లేదు, సంసారి కూడా కాదు అని చెప్పేదాని కొరకు ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అంతే తప్ప
అతను ఇతను వేరు అనే భావనతో చెప్పబడిన విషయము కాదు. కథమేతదవగమ్యతే, అది అట్లా అవుతుందని నీకు ఎట్లా తెలుసు? పరమాత్మ గురించి చెప్పబడింది, సంసారి గురించి చెప్పగాదు, అవస్థ విశేషాన్ని గురించి చెప్పబడింది కాదు, సర్వవ్యాపకత్వాన్ని గురించి చెప్పబడిందని నీకెట్లా తెలుసు అని ఒకవేళ అడుగుతావేమో. యత్ అత ఊర్ధ్వం విమోక్షాయై బ్రూహి. అత ఊర్ధ్వం దేనికంటే, విమోక్షాయై మోక్షం కొరకు ఇంకేదైనా ఉంటే చెప్పమన్నాడు. మోక్షం అంటే అర్థమేమి? విడుదల కదా. మోక్షం కొరకు దీని తర్వాత ఇంకేదైనా ఉంటే చెప్పమని ఆ విషయాన్ని అడిగాడు. ఎవరు? శిష్యుడు. అక్కడ అడిగితే ఇది పదే పదే ఉచ్ఛతి, అది మాటి మాటికి అడిగాడు ఆ విషయాన్ని. దీనికంటే పైన ఏమైనా ఉంటే చెప్పండి మోక్షం కొరకు, దీనికంటే ఇంకేమైనా మీరు అడుగుతారు కదా, ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా చెప్పండి అడుగుతారు కదా. అట్లాగా ఆ శిష్యుడు కూడా అడిగాడు. అన్వాగతస్తేన భవత్యసంగో హ్యయం పురుష. అలాంటి వాడికి ఎవరు? అన్వాగతం అంటే అర్థమేమి? అసంబద్ధుడు అంటే అతనితో దేనికి సంబంధించిన వాడు కాదు. మరి ఎటువంటి వాడు? అసంగోహి అయం పురుష. అసంగుడై ఉంటాడు, నిస్సంగుడై ఉంటాడు, దేన్ని అంటకుండా ఉంటాడు. ఎవరు? ఆ పురుషుడు. ఏ పురుషుడు? పూర్ణమైన వాడు అని మళ్ళీ సమాధానము ఇది పదే పదే ప్రతిభక్తి. ఆయన మాటి మాటికి అడుగుతా ఉంటే మాటి మాటికి అదే చెప్తాం. ఇంక మాటి మాటికి అడుగుతాం, ఇంక చెప్తా వినవా అని మనం అంటాం లేదా? అట్లాగే ఆయన మాటి మాటికి అడిగితే అదే విషయం చెప్పాడు. మాటి మాటికి ఆ బ్రహ్మమును గురించే ఆయన అడిగింది, బ్రహ్మను గురించే ఆయన చెప్పింది కూడా బ్రహ్మమును గురించే. కాబట్టి మరి ఉపక్రమంలో బ్రహ్మమును గురించే, ఉపసంహారంలో బ్రహ్మమును గురించే, మధ్యలో కూడా బ్రహ్మమును గురించే మాటి మాటికి అడిగిన